అంటే బాగా కొట్టుకోవట్లేదా? కొట్టుకుంటారు. మన బయట వైన్ షాప్ దగ్గరికి వెళ్తే గొడవలు చూస్తూనే ఉంటాం కదా, మళ్ళీ అందరూ టీవీ ముందు కూర్చొని చూడాలి. అర్థం కాదు, నువ్వు వడ్డిస్తాడు. అంటే విష్ణుప్రియ బాగా ఆడుతుంది అంటారు. విష్ణుప్రియ అందరూ ఆడుతున్నారు. అసలు నాగార్జున గారు తీసుకునే వాళ్ళని కరెక్ట్ గా తీసుకోలేదు అనిపిస్తుంది మాకు. అది బిగ్ బాస్ లో ఎలా అనిపిస్తున్నారు పర్ఫార్మెన్స్? ఆయన బాగానే ఆడుతున్నాడు. సింపతి కోసం అట్లా ప్లే చేస్తున్నారు. సింపతి అంటే ఇప్పుడు అక్కడ ఏది ఉందో అదే నడుస్తుంది కదా. సింపతి అంటే ఆయన ఏమనుకుంటున్నా మనం ఎలా చెప్పగలం. సేమ్ పల్లె ప్రశాంత్ లాగా ఆయన కూడా సింపతి గెయిన్ చేసి గెలుస్తున్నారు. మీరేమంటారు? కప్పు తీసుకుని వస్తాడంట. లేదు, ఇంకో 2 వారాలు ఉంటాడు అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలివేషన్ ఎవరు? లాస్ట్ టైం పల్లె ప్రశాంత్ దిగిన ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అని ఫైనల్ కప్పు చేతులు ఇచ్చి పంపించారు. మరి ఈసారి పల్లవి ప్రశాంత్ గురించి అసలు 1 వీక్ లో వెళ్తాడు, 2 వీక్ లో వెళ్తాడు ఎవరు చెప్పలా. రైతు బిడ్డ దట్ కప్పు ఆయన చేతికి వస్తుందని ప్రతి ఒక్కరు మాట్లాడు, కప్పు కొట్టుకుని వెళ్ళాడు. కాబట్టి జనాలు మోసం చేసాడు. అంటే మరి ఈసారి మణికంఠ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటారు. మరి ప్రతిసారి అవ్వదు కదా, ఒక్కసారి అయితే ఒక్కోసారి అవ్వదు. మరి విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? మాట్లాడితే కొంచెం ఏడుస్తుంది. మా నాగార్జున గారు కూడా అరుస్తున్నారు. మరి చూడాలి బాండింగ్. రాత్రి గేమ్ లో కూడా మొన్న అక్కడ తీసుకున్నారు. కెమెరా ఎన్ని కెమెరాలు పెట్టారు. నిద్రపోతున్నాడు మాట్లాడుతున్నాడు. చెప్పు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది బ్రో? విష్ణుప్రియ బాగానే ఆడుతుంది. చెప్పండి. బాగానే ఆడుతుంది. పర్ఫార్మెన్స్ అని అవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి బ్రో. మీకే కావాలి చెప్పండి, నేను చెప్తా. సరే మరి స్టార్ట్. నీ పేరేం పేరు? కృష్ణ. ఓకే, బిగ్ బాస్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా ఉంది ఈ సీజన్? ప్రస్తుతానికి పర్లా, ఇప్పుడు బానే ఉంది. ఓకే, అంటే పోయిన సీజన్ కంటే ఈ సీజన్ ఇంకా బాగుందా? లేదు, జీరో. ఎందుకు అలా అనేసి ఒకేసారి? అంటే తీసుకున్న వాళ్ళు కరెక్ట్ గా తీసుకోవాలి నాగార్జున గారు. ఓకే, కొంచెం ఫామ్ ఉన్న వాళ్ళే, బాగా మనకు తెలిసిన వాళ్ళు తీసుకుంటే, అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే, కాకపోతే ఏంటంటే ఎప్పుడో తెలిసిన వాళ్ళు తీసుకున్నారు. అది వచ్చిన ప్రాబ్లం. సో సీజన్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సోనియా. సోనియా. సో మీకు ఎలా అనిపిస్తుంది మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ సోనియా కాకుండా? శేఖర్ భాష కూడా కొంచెం పర్లేదు, బానే ఉంది. ఓకే, ఇంకా అంతే. నాకు ఇద్దరే నచ్చారు. అంతమంది 14 మంది ఇద్దరే నచ్చిరా? అంతే అంతే యావరేజ్. అంత ఏమన్నా కొట్టుకునే లేకైతే మన ఫ్రాంక్ వీడియోలో చూస్తున్నాం. అక్కడ టీవీ ముందుకు వెళ్ళి చూస్తాం. ఎందుకు? డేటా బొక్క ఫోన్ లో చూస్తే. మరి 24 hours కూడా ఇస్తున్నా చూస్తున్నావా? అదే అంటున్నా, డేటా బొక్క అంటున్నా, లేదు ఛార్జింగ్ బొక్క చూస్తానే ఉంటాం కదా. సో అట్లా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్లేదు, ప్రస్తుతానికి అయితే బాగానే ఆడుతున్నారు. కార్డు వాళ్ళు ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తారేమని వెయిట్ చేస్తున్నారు. మరి బేబకపోవటం మంచిగుందా లేదా? విజిల్ అంత పని చేసింది, మరి ఏం చేస్తాం. కుక్కతో పోయిందా? మరి అంతే. రాత్రి కూడా అదే మాట్లాడింది, జీవితంలో కుక్కర్ ఇంత పని చేసిందని ఎప్పుడు అనుకోలేదు అంత. అదే విష్ణుప్రియ మాట్లాడితే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో కూడా కారణం లేకుండా ఏడుస్తుంది. ముక్కులు చూపుతుంది. రాత్రి డాన్స్ కూడా బాగా చేసింది. సో ఫైనల్ శేఖర్ భాష గురించి మాత్రం ఎలా ఉంది? శేఖర్ భాష బయట ఎలా అయితే యుద్ధం చేశాడో లోపల కూడా అలాగే యుద్ధం చేస్తున్నాడు. కాకపోతే అది ఎంతవరకు వెళ్తే చూడాలి. ఆదిత్య ఆయన సూపర్. ఎప్పుడో మనకి లాహిరిలో ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా తెలుసు. తిరిగి ఇప్పటికి వచ్చిండు. ఆదరిస్తారంటారా? ఆదరిస్తారు. ఎందుకంటే జనాలకి పాత ఎలాగో మరి కొత్తదనం కనబడుతుంది కాబట్టి కంపల్సరీ ఆదరిస్తారు. ఓకే, ఫైనల్ గా ఎవరు గెలుస్తారంటారు కప్పు? అది గెస్ చేయలేము. సరే, ఓకే. టాప్ 5 కంటెస్టెంట్ సోనీ ఉంటది అనుకుంటున్నా. శేఖర్ భాష, విష్ణుప్రియ, ఇంకా ఆయన నిఖిల్ కూడా ఉంటాడు. మరి మణికంఠ పరిస్థితి? మణికంఠ స్లోగా ఉన్నాడు, చూడాలి మరి మణికంఠ. ఓకే, థాంక్యూ.